హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. కంటెంట్ టాపిక్ ఏంటంటే రన్నింగ్ చేస్తుంటే ఛాతిలో నొప్పి, గుండె సైడు తర్వాత ఛాతి మొత్తము నొప్పి. అందుకోసమే మీకు మొత్తము నేను ఇప్పుడు వితౌట్ టీషర్ట్ మీద చూపిస్తున్నా. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఛాతిలో నొప్పి ఎందుకు వస్తుంది, ఏమైనా ప్రమాదమా, ఏమైనా ఇబ్బందులా, ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మొదటగా మన వీడియోకి 200 లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కుదిరితే కొత్త వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, డన్. అయితే రన్నింగ్ చేసేటప్పుడు మనకు చెస్ట్లో నొప్పి ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ మనం రన్నింగ్ చేస్తుంటే మనం ఫిట్నెస్లో లేకపోతే మనం పరిమితి దాటి పోతున్నామని అర్థం. ఫిట్నెస్లో లేనప్పుడు రన్నింగ్ కొద్దిగా ప్రెషర్ పెడుతుంటాం, చేయాలి అని చెప్పేసి ప్రెషర్ పెడుతుంటాం. ప్రెషర్ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి మన మజిల్స్ మొత్తం కదిలి ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఈ ల్యాగ్స్ నుంచి ఏరియా నుంచి సైడ్ బోన్స్ ఇవన్నీ కదిలి ఈ చెస్ట్ వరకు ఇక్కడ మనకు స్టమక్లో చాలామందికి ఎవరికైనా నొప్పి ఉంటే ఈ ఏరియా నొప్పి లేస్తుంటుంది. మెల్లిమెల్లిగా ఇక్కడ హార్ట్ దగ్గరకు వస్తుంది, ప్రెషర్ పడి హార్ట్ దగ్గరకు వస్తుంది. అటువంటి టైంలో కొద్దిగా చూసుకొని వర్కౌట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, పరిమితి నువ్వు ఎప్పుడైతే దాడుతున్నావో, ప్రెషర్ ఎప్పుడైతే హార్ట్ మీద పడుతుందో, పల్స్ లెవెల్స్ ఎప్పుడైతే తట్టుకోలేకపోతున్నావో అంటే, మనం రన్నింగ్ బాగా చేసిన తర్వాత 10 సెకండ్స్లో ఇక్కడ పల్స్ చూసుకుంటాం. 10 సెకండ్స్కి ఎన్ని పల్స్ వస్తున్నాయి, ఒక 20-22 పల్స్ వస్తే ఓకే. ఒకవేళ 26-27 పల్స్ వస్తున్నాయి అంటే అర్థమైంది నువ్వు ఫిట్ జోన్లో లేనట్టు, అన్ఫిట్ జోన్లో ఉన్నట్టు. ఓకేనా? సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మన గుండెకి, హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే, ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే అందనప్పుడు ఆక్సిజన్ మనల్ని బంప్స్ కొట్టి ఆ బ్లడ్ని పుష్ చేస్తుంటుంది. కాబట్టి మనకు హార్ట్కి బ్లడ్ అందిస్తుంటుంది. బ్లడ్ ఎప్పుడైతే మనకు ప్రవాహం లాగా మారుతుందో, ఎప్పుడైతే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మనకు మంచిగా అవుతుందో, అప్పుడు 200% మనకు హార్ట్ పెయిన్ అనేది రాదు. మనం ఒకవేళ మనము హార్ట్కి సంబంధించింది ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ ఒకవేళ అవ్వకపోతే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ క్లారిటీ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉండాలి. ఆక్సిజన్ మంచిగా ఉండాలి అంటే ఫిట్లోకి రావాలంటే ఇవన్నీ చేయాలి. రెండోది ఏంటంటే, చాలామందికి ఇంకొకటి చెప్తా, ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, బెండకాయ పులుసులో చింతపండు వేసిన తర్వాత మనం తిన్న తర్వాత ఆ బెండకాయ పులుసు అనేది పులుపు ఉంటుంది. కాబట్టి ఆ పులుపులో ఎవరినైనా అడగండి, ఆ పులుపులో ఆ టైంలో మనకు చెస్ట్ పెయిన్ వస్తుంది. అప్పుడు కూడా మనకు చెస్ట్ అంతా పెయిన్ రావడం, హార్ట్ సైడే పెయిన్ వస్తుంది. అది ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయిపోయి చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. అప్పుడు కూడా అది ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మనం పులుపు జోలికి అవాయిడ్ చేయాలి. పులుపుని మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఫిట్లోకి రావాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక 3 రోజులు చేసేసి వదిలేసిన తర్వాత మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత వస్తే చెస్ట్లో పెయిన్ వస్తుంది, ఎవ్రీథింగ్, మోకాలు నొప్పులు వస్తాయి, ఎవ్రీథింగ్ అన్ని పెయిన్లు వస్తాయి, చెస్ట్ ఒకటే కాదు. సో ఇది ప్రమాదం అంటే, ప్రమాదం ఉంది అనే చెప్పాలి. ప్రమాదము ఉంది అంటే చెస్ట్ దగ్గర అనేది ప్రెషర్ పెరుగుతుంది, టెన్షన్ అయినప్పుడు మనకు చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. కొంతమందికి ప్రెషర్కి, కొంతమంది అప్పుల పాలైనప్పుడు ఆ టైంలో ప్రెషర్ బాగా బిల్డ్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ గుండెకి ఎప్పుడైతే అందదో అప్పుడే హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ వస్తుంటాయి. అందుకోసమే రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీగా మనం వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా డే బై డే చేసుకోవడం ఇంపార్టెంట్. మనం లాస్ట్ 20 రోజులు ఉంది, 10 రోజులు ఉంది, 15 రోజులు ఉంది అనేది టాపిక్ కాదు. రెగ్యులర్గా చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. పులుపుని లాస్ట్ టైము నా దగ్గర నా స్టూడెంట్కి బాగా చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుందంటే ఫస్ట్ బాగా టెన్షన్ తీసుకున్న తర్వాత ఏమైంది, వర్కౌట్లో చాలా ఫిట్గా ఉన్నాడు, చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్తే అతను వర్కౌట్కు సంబంధించిన స్ట్రెస్ని ఫీల్ అవుతలేడు. అంటే బెండకాయ పులుసు తిన్నాడు, పులుపు బాగా తింటాడు. సో హాస్పిటల్కి పోతే ఫస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు, బెండకాయ పులుపు ఏమన్నా ఎక్కువ తీసుకున్నావు అంటే, అవును సార్ నేను నైటే తీసుకున్నా. అంటే నీకు ఎప్పటి నుంచి వస్తుందంటే, నేను మార్నింగ్ నుంచే వస్తుందా అని చెప్పినుండే. అంటే దీని అర్థం ఏంది, పులుపు తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. టెన్షన్ తీసుకోకుండా ప్రిపరేషన్ కావాలి. మన వీడియో నచ్చితే మాత్రం 100% కొత్త వాళ్ళకి షేర్ చేయండి. ఆర్మీ, SSC, GD అండ్ తెలంగాణ పోలీస్, AP పోలీస్ ఈ ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ అందాలి అంటే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను మాత్రం ఈ వీడియోకి 200 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు ఒక బ్రదరు కామెంట్ చేసిండు కాబట్టి దాని మీద నేను వీడియో చేయాలనుకున్నా. ఆ ఒక్క బ్రదర్ కామెంట్ చేయడం వల్ల ఇది 100 మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్, జై కిసాన్.